ప్రభుత్వం అనేది ఒక ఫెసిలిటేటర్, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. లేదా ప్రభుత్వం అనేటటువంటిది ఒక ప్లాన్ ఉండాలి. రేపటికి ఎలాగ సాధ్యం? పదే పదే పడికట్టు పదాలు వాడటం ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? సంపద సృష్టిస్తాను, అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను, అభివృద్ధి చేస్తాను. 40 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో అత్యధిక కాలం అధికారంలో ఉంది తెలుగుదేశమే కదా. ఎవరు సంపద సృష్టించబడ్డారు? ఇవాళకి కూడా 1,45,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయంటే ఇందులో 60 లక్షల బోగస్. నేనే చెప్తున్నా. 85 లక్షల మంది ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారంటే ఎవరు సంపద సృష్టించబడ్డారు? ఎవరు సంపదతో బాగుపడ్డారు? సంపద సృష్టి అనేది అసలు ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం బాధ్యత ఏంటి? నేను ఒక 10,000 రూపాయలతో బ్రతకడానికి తగినటువంటి విధంగా అవకాశం కల్పించాను. ఎట్లా? విద్య, వైద్యం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల స్టాండర్డ్స్తో సమానంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చేస్తే ఎనఫ్. ప్రభుత్వం మిగతా పని చక్కగా చేసుకోవచ్చు. అట్లాగే ప్రభుత్వం తనకి తను సంపద సృష్టించుకోవాలి. లైక్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఇవి ఏం చేస్తాయి? షాపింగ్ మాల్స్, అదే దాన్ని ఏమంటారు, కూరగాయల మార్కెట్ అని, బట్టల మార్కెట్లని ఇట్లాంటివి కట్టి అప్పులు తీసుకునే కడతాయి. కట్టి అవి అద్దెలకి ఇస్తాయి. దాని మీద వచ్చే డబ్బులు ఒక సంపద, పన్నులు కాకుండా అదొక సంపద. అట్లాగే వాళ్ళ దగ్గర ఏమైనా ఖాళీ స్థలాలు ఉంటే కనుక అది ఎవరికైనా లీజులకి ఇచ్చి దాని మీద కొంత డబ్బులు సంపాదించుకోవడం, అది సంపద. చంద్రబాబు గారు చేయాల్సిన పని ఏంటి? దేశంలో ఇవాళ వాడెవడికో షాపింగ్ మాల్కి ల్యాండ్ మనది ఇచ్చే బదులు ఆ షాపింగ్ మాల్కి వాడి భూమిలో ఆడు కొనుక్కోమనండి. మన దగ్గర ఉన్న భూమిలో మనం బ్యాంక్ వాడి దగ్గర నుంచి లోన్ తీసుకుని షాపింగ్ మాల్ కట్టిస్తే అందులో మనమే ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ దాని మీద వచ్చేటటువంటి రాబడి జీవితకాలం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ మాల్ మీద వచ్చే ఆదాయం 10 ఏళ్లలో దాని అప్పు తీరుద్దిగా. ఆ తర్వాత ఆ డబ్బులు మిగిలి రాష్ట్రానికి ఆదాయం కింద వస్తాయి కదా. పోర్టులు పూర్తయితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా. హార్బర్లు పూర్తయితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా. అట్లాగే వాటిని ఏమంటారు, ఈ పోర్ట్లు ఇవి కాకుండా పర్టికులర్గా మెడికల్ కాలేజీలు పూర్తయితే మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్పిటల్లోని సిద్ధం చేస్తే, ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెడితే పూర్తిగా ఆ డాక్టర్లకు కొంత ఎక్స్ట్రా నజరానా ఇచ్చి చేస్తే బోల్డ్ అంత బెనిఫిట్ వస్తుంది కదా. ఎప్పటికప్పుడు ఏ ఆపరేషన్కి అప్పుడు డబ్బులు ఇచ్చేసేయండి డాక్టర్లకి. వాళ్ళు సంతోషం, ప్రజలు సంతోషం, ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఇలాంటిది ఏదో ఆలోచించడం మానేసి పేదోడు బాగుపడిపోతాడు, రేపు పొద్దు నుంచి ఎదిగిపోతాడు, డబ్బులున్నోడిని తీసుకొచ్చి వాళ్ళ చేత ఇప్పిస్తాం, ఇదే చర్చలు నడుస్తున్నాయి. ఇది 2047 లేకపోతే 2050కి నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో, నువ్వు కనుక బాగుపడకపోతే కనుక నీ కర్మ అనుకో అనేటటువంటిది ఎంతకాలం ఆలోచించుకోవాల్సి ఉంది.